సార్ ఇంకోటి సిలాజిజమ్స్‌లో గూడా ఆహ్, చాలా టైమ్ టేకింగ్ అది. దాంట్లో 2 టెక్నిక్స్ అనేది నా ఐడియా ప్రకారం ఒకటి వెన్ డయాగ్రామ్స్ ఏసుకొని చేయడము అది టైం పడుతుంది. ఓకే. అది గాకుండా 100/50 టెక్నిక్ ఒకటుంటుంది. ఓకే. ఈ రెండిట్లో ఏది బెటర్? దేన్ని అప్రోచ్ అవ్వాలి? సార్ వాస్తవానికి మూడోది గూడా ఉంటుంది సార్ దానికి. మెంటల్ ఆ! ఆహ్, సిలాయిజం టాపిక్ ఇట్స్ ఏ సింప్లెస్ట్ టాపిక్ అంటే బ్యాంకింగ్ సెక్టార్‌లో ఎక్కువగా ఉండేది. ప్రెజెంట్ బ్యాంకింగ్ ట్రెండ్ గూడా గ్రూప్స్ స్థాయికి వచ్చింది. గ్రూప్ స్థాయి నుంచి యూనిఫార్మ్ గూడా వస్తుంది. దీనికి ఆహ్, మిత్రులు నిష్ణాతులు అందరూ కూడా 3 మెథడ్స్ వాడతారు సార్. ఒకటి 100% యూనివర్సల్ స్టేట్మెంట్ కోసం వాడతాం. పర్టిక్యులర్ స్టేట్మెంట్ అనేది 50% వాడతాం. హ్మ్. సో, ఈ స్టేట్మెంట్‌లోంచి మనకు కన్క్లూజన్ వచ్చేటప్పుడు అంటే దీనికి సింపుల్‌గా సామాన్యునికి అర్థం కావడానికి అంటే రూ. 100 ఉన్న వ్యక్తి దగ్గర నుంచి నేను రూ. 1 నుంచి 100 వరకు ఎన్నైనా ఖర్చు అడిగితే చేసుకోవచ్చు. వస్తది. హ్మ్. రూ. 1 నుంచి రూ. 100 తయారు కాదు. కాదు. సో, అది కాన్సెప్ట్ అన్నట్టు హ్మ్. సార్. సో, సమ్ అంటే 50. 50 కెనాట్ బి ఫార్మ్ యాస్ ఏ 100 ఆల్. బట్ హ్మ్. 100 కెన్ బి ఫార్మ్ యాస్ ఏ 50. 50. So like that, a universal statement can be formed as a particular statement, but particular statement cannot be universal. అంటే సో ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగెటివ్ నెగెటివ్ ఉంటుంది ఉంటుంది. సార్. సో అంటే ప్రతి పర్సన్‌కి పాజిటివ్‌ని పక్కన పెట్టి నెగెటివ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే ఫలితం ఉంటుంది. అంటే మనం యూనివర్సల్ నెగెటివ్ ఒకటి, పర్టిక్యులర్ నెగెటివ్. సార్ నెగెటివ్ మీద ఫోకస్ పెడితే దాన్నేమంటారంటే సార్ పెద్ద సామెత అది. ఉన్నది బాయ్, అదో బాయ్ అన్నట్టు హ్మ్. ఉంటుంది. సో, ఎప్పుడు గూడా పాజిటివ్ మీద ఫోకస్ చేయండి సార్. మన ఎస్ యూనిఫార్మ్ సర్వీసెస్‌కి ఒకవేళ 5 ప్రశ్నలిస్తే 4 ప్రశ్నలు మీరు ఈ 150%తో చేస్తారంటే 3 ప్రశ్నలు చేస్తారు 5లో. హ్మ్. వెన్ డయాగ్రామ్‌తో చేస్తే 4 చేస్తాం. గ్రామర్ నేర్చుకుంటే 5 చేస్తాం. అంటే అసలు ఆ స్టేట్మెంట్‌లో ఏముంటాయి ఎగ్జాక్ట్‌లీ. అని. ఈ 5 ప్రశ్నలు చేయాలంటే మనకు మెంటల్‌గా పేషెన్స్ కావాలి. అంటే ప్రాక్టీస్ కావాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం మాత్రమే అయితే క్వెషన్ చూడంగానే ఆన్సర్ చేయగలిగేటువంటి అంశాలు నార్మల్ పర్సన్ చేయగలిగినటువంటి విధానం వెన్ డయాగ్రామ్స్. హ్మ్. నార్మల్ పర్సన్. ఒక ఈ వెన్ డయాగ్రామ్‌కి కన్క్లూజన్ క్లారిటీ ఇవ్వడంలో 2 వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఒకటి బేసికల్ డయాగ్రామ్ అంటాం. పాజిబిలిటీ ఉంటది. అంటే ఈ 2 వెన్ డయాగ్రామ్‌ల పైన అవగాహన ఉంటే ఇంక ఏ గ్రామరు, ఈ పర్సెంటేజ్‌లు అవసరం లేదు. లేదు నాకు బేసిక్ డయాగ్రామ్ బాగొచ్చు, పాజిబిలిటీ కొంచెం క్లారిటీ తక్కువుందన్నప్పుడు 150కెళ్ళండి. హ్మ్. 150కెళ్ళండి. నాకు ఈ 150 పైన కూడా ఇంకా ఇన్ డెప్త్ కంప్లీట్ 5కి 5 కావాలనుకుంటే అసలు స్టేట్మెంట్స్ యొక్క గ్రామర్‌కి వెళ్ళండి. అప్పుడు మీకు ఉంటుంది సార్. ప్లస్ ఈ నాన్ వర్బల్ దీంట్లో గూడా కొంత టఫ్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ప్రీవియస్ క్వెషన్ చూసుకుంటే గనుక మీరు క్వెషన్ పేపర్ ఎస్ఐ గాని, కానిస్టేబుల్ గాని, ఈవెన్ గ్రూప్ 4లో గూడా సార్. చాలా టఫ్‌గా వస్తుంది. దాన్నెలా అధిగమించాలి? పర్టిక్యులర్‌లీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. దీంట్లో మాస్టర్ నేను అంటే వాస్తవానికి ఈ టెక్నిక్ అంతా కూడా నా గురుగారి దగ్గర నేర్చుకున్నాను. ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటాం సార్. హ్మ్. ద గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ అంటాం. సో, ద గాడ్ ఆఫ్ యూనిఫార్మ్ సర్వీసెస్‌కి మా గురుగారు మల్యాద్రి సార్. హ్మ్. వారిచ్చిన టెక్నిక్ ఏంటిదంటే, యూనిఫార్మ్ సర్వీసెస్‌లో అద్భుతంగా రాణించాలంటే, వర్బల్ రీజనింగ్ పైన ఎంతైతే కమాండింగ్ ఉంటదో, నాన్ వర్బల్ రీజనింగ్‌లో అందులో రావాలి. అందులో 100% రిపీటెడ్ క్వెషన్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్ క్వెషన్‌లో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటుంది. అలాగే డైసెస్ అని ఉంటాయి పాచికలు. అవును. సో, వీటిలో లాజిక్ ఒకటే ఒక లాజిక్ ఏంటి సార్ అంటే, కనపడేటువంటి వాటిపైన ఆన్సర్ ఇవ్వడు. ఎగ్జాక్ట్‌లీ. కనపడేటువంటి పైన ఆన్సర్ ఇయ్యడు. ఎలిమినేషన్ 3 అయిపోతాయి. ఆ ఒక్కటిని గుర్తించాలి. ఆ హ్మ్. టెక్నిక్స్ అనేటువంటివి ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. ఉదాహరణకు మీరు నాన్ వర్బల్‌లో సిరీస్ ఉందనుకుందాం సార్. ఒక బొమ్మ తర్వాత ఒక బొమ్మ వస్తాంది. హ్మ్. లేదా ఒక పాయింట్‌లో ఫిగర్ మిస్సింగ్ అయింది. అక్కడ ఇచ్చిన ఆప్షన్ క్వెషన్ పేపర్‌లోనే ఉంటుంది. ఆ ఆప్షన్‌ని కొంచెం ఫిట్ చేసుకోవాలి. హ్మ్. జూమింగ్ ఆఫ్ నేచర్ ఆ పేపర్‌ని కొంచెం హ్మ్. యాంగిల్‌లో హ్మ్. పేపర్‌ని కొంచెం ఎత్తి యాంగిల్‌లో చెక్ చేస్తే మ్యాచ్డ్ అప్ ఉంటుంది సార్. అది ఆన్సర్. హ్మ్. లేదా నాన్ వర్బల్‌లో రిపీటెడ్ క్వెషన్‌లో ఒకటేందంటే మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ ఉంటుంది. అవును. సో, దీనికి ఇప్పుడు ప్రస్తుతం యూనిఫార్మ్ వాళ్ళకు లక్కీగా ఏందంటే ఆఫ్‌లైన్‌లోనే ఎగ్జామ్ జరుగుతుంది గాబటికి, ఈ మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ వచ్చినప్పుడు దయచేసి ఈ టెక్నిక్ వాడండి. ఇది మన సాక్షి ఎడ్యుకేషన్ మిత్రులకు ఓపెన్ చేస్తున్నటువంటిది. మేము వాస్తవంగా క్లాస్‌లో ఖర్చుతో కూడుకుంటే వాళ్ళకి చెప్పేటువంటి టెక్నిక్. ఖర్చుతో కూడుకుందంటే మా మైండ్ ఖర్చుతో కూడుకుంది. కానీ లాజిక్ ఏందంటే సార్ క్వెషన్ పేపర్‌ని జస్ట్ లిఫ్ట్ చేసి పైకి చూస్తే హ్మ్. పైకి చూస్తే ఆన్సర్ వస్తది. ఆన్సర్ వస్తది. కానీ చూసే టెక్నిక్ కూడా రావాలి.
హ్మ్. ఎగ్జామ్ వల్ల మనం పేపర్ పైకి చూడడం నేరం కదా! హ్మ్. కదా! అక్కడ మనము స్మైల్‌గా హ్యాండిల్ చేసుకుంటే ఆన్సర్ వస్తది. క్లాస్ రూమ్‌ని డిస్టర్బ్ చేయకుండా ఎందుకు ఆ ఇమేజ్ పైన కొంచెం పెన్నుతోని రాస్తే వెనకాల అది టైమ్ కిల్లింగ్. హుహు. ఇమేజ్ మీరు గీసే లోపల 1 మనం మినిట్ అయిపోతది. బబ్లింగ్ అయిపోవాలి. అదే. సో, సింపుల్ క్వెషన్ పేపర్ ఇలా పైకెత్తండి. బ్యాక్ సైడ్ ఆన్సర్ ఎగ్జాక్ట్‌గా క్వెషన్‌లో ఏముందో అదే రిఫ్లెక్ట్ అయ్యేటువంటి హ్మ్. అంతే. సెకండ్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇక మీరు ఇందాక క్లాక్స్ అనే టాపిక్ ఉన్నది చూడండి సార్. అవును. దానికి ఆన్సర్ ఏందంటే న్యూమరేటర్ వాల్యూ అలాగే మనకు ఇచ్చినటువంటి డిజిట్స్ వాల్యూలలో ఈ 2 వాల్యూస్‌ని సమ్ చేస్తే 10 అయితే అదే ఆన్సర్. ఏ ఆన్సర్ అయినా అది 90 డిగ్రీస్ కావచ్చు, హ్మ్. 0 డిగ్రీస్ ఇంకోటేదో కావచ్చు, షార్ట్ కట్ గూడా ఉన్నట్టుంది. దానికి 180 డిగ్రీస్. 5/11 అనేసి ఒక యెస్. షార్ట్ కట్. 5 ఆఫ్ 5/11 అది 5/11 బద్రి అనేది. సార్ షార్ట్ కట్. అదే. సో, థాంక్ యూ సో అదే మచ్ సార్. దానికసలు ఎక్కడ లేదది. అది ఆ! అఫీషియల్ ఏమంటారు యాక్సెప్టబుల్ కాదు గానీ అది ఆన్సర్ యాక్సెప్టబుల్ వస్తది. కాదు బట్ ఆన్సర్. ఆన్సర్ వితిన్ 5 సెకండ్స్ సో, వచ్చేస్తుందది. 5 ఆఫ్ 5/11 అంతే. సో, ఎగ్జాక్ట్‌లీ. నంబర్ దాన్ని షార్ట్ కట్ ఫార్ములాలో దాన్ని మన టైటిల్ వాడుతుంటారు. హ్మ్. బద్రి సార్ దొంగ ఫార్ములా అని జెప్పేసి. సో, మినిట్ బై 11 హ్మ్. ఎందుకు సార్ అంటే క్వెషన్‌కి మినిటే ఇవ్వడు. అవును. కానీ నువ్వు మినిట్‌లో అంత అయిపోవాలి. దీనికి లాజిక్ నా మైండ్‌లోకి రావడానికి కారణం ఏందంటే, హ్మ్. ఊత పదం ఉంది కదా సార్. ప్రతి హ్మ్. ఒక్కరితో మనం మాట్లాడేటప్పుడు ఏమంటాం? ఎక్స్‌క్యూజ్ మీ 1 మినిట్, హ్మ్. 1 మినిట్, 1 మినిట్. ఈ 1 మినిట్‌లో మనం ఏం చేయగలుగుతాం అంటే ఏమన్నా చేయొచ్చు. హ్మ్. దాన్నే ఫార్ములా తీసుకురావడం అండి. లేదంటే చాలా టఫ్‌గా ఉంటది. టీటా ఈక్వల్ టు 90/2 ఏదో ఫార్మేషన్ సార్. ఆ! ఎవరైతే వాళ్ళకు మానసిక అంటే ఏమంటారు సార్ అంటే నమ్మకం లేని వాళ్ళు. హ్మ్. ఎంపీసీ మిత్రులు అన్యథ భావించొద్దు. ఎంపీసీ మిత్రులు ఐయామ్ ఆల్సో బీటెక్ మెకానికల్ బద్రి హ్మ్. సార్. బట్ వాటిని మడత పెట్టి పక్కకు పెట్టినాం. ఎడ్యుకేషన్ మనకు జాబ్ ఇవ్వదు సార్ ప్రెజెంట్ ట్రెండ్‌లో. హ్మ్. అంటే గవర్నమెంట్ అంటే జాబ్స్‌లో మీరన్నట్టు ఇప్పుడు ఇది ప్రిలిమ్స్ కాబట్టి షార్ట్ కట్ మెథడ్స్ పనిచేస్తాయి. మెయిన్స్ అయితే గనుక అప్పుడు ఫార్ములా అప్లై చేయాల్సుంటుంది. అప్పుడు కూడా మనము 2 వాడాలి. షార్ట్ కట్స్ వాడాలి. ఎగ్జాక్ట్‌లీ. ఫార్ములా వాడాలి. సో, అప్పుడు ఫుల్ స్కోర్ కదా! అవును. సో, అట్లా వాడాల్సిందే. సో, టాపిక్‌ను బట్టి మనం ఎనాలిసిస్ వెయిటేజ్ సార్. వెయిటేజ్ విషయానికొస్తే ఫస్ట్ మనము ప్రిలిమ్స్‌లో కోడింగ్, డీకోడింగ్ ఇవ్వండి, నంబర్ సిరీస్ ఇవ్వండి, బ్లడ్ రిలేషన్ ఇవ్వండి, డైరెక్షన్ ఇవ్వండి, సిట్టింగ్ అరేంజ్‌మెంట్ ఇవ్వండి, మన ర్యాంక్ పొజిషన్స్‌కి ఇవ్వండి. ఇవి ఒక వర్బల్ రీజనింగ్‌లో దీంతో పాటుగా మనకు లాజికల్ రీజనింగ్‌లో స్టేట్మెంట్ అజంప్షన్స్ ఉంటాయి. స్టేట్మెంట్ కన్క్లూజన్. ఇందులో మెయిన్‌గా అసర్టైన్ రీజన్ సార్. అసర్టైన్ రీజన్ ఈస్ నథింగ్ బట్ ద ఆల్ సబ్జెక్ట్స్ అంటే జనరల్ సైన్స్ స్టడీస్‌లో ఉన్నటువంటి అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించినటువంటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గురించి ప్రశ్నిస్తాడు. మళ్ళీ అసఫ్ జైలు, నిజాం గురించి చదవాల్సిందే. అవును. తెలంగాణ ఇప్పుడు మహాత్మా గాంధీ గారు గురించి అంటే స్వతంత్ర ఉద్యమం చదవాల్సిందే. లేదా ఛత్రపతి శివాజీ మహారాజు దక్కన్ పీఠభూమి అన్నప్పుడు చదవాల్సిందే. రివర్స్ పైన ఏ నది పైన ఏం ప్రాజెక్టులు అంటాడు. సో, ఆ అసర్టెన్‌కి ఈ రీజన్ లింకబులా కాదనేటువంటిది సార్. అది రీజనింగ్ రోల్. సో, అసర్టెన్ రీజన్ అనేటువంటిది ఇప్పుడు ట్రెండ్‌లో వెరీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీన్ని కంపల్సరీగా మనం ఓన్ నోట్స్ రాయాలి సార్. అదే నెక్స్ట్ దాని మీదే రాబోతున్నా సార్. అసలు చాలా మంది దాన్ని వదిలేస్తారు. వాల్యుయబుల్ మార్క్స్ అనేది అక్కడే పోతాయి. ఆ! అది పోకుండా అక్కడ కూడా దాన్ని రావాలంటే ఒక్కటే సీక్రెట్ సార్. హ్మ్. ఓన్ నోట్స్ చేయాలి సార్. అక్కడ బద్రి సార్ చెప్పారా? లేకపోతే ఇంకా నిష్ణాతులు ఎవరైనా చెప్పారా? అనేది పక్కకు పెడితే, వాళ్ళు ఏం చెప్పారనే దానికంటే అక్కడి నుంచి మనం ఓన్ స్క్రిప్ట్ చేయగలగాలి. నేను నా వెర్షన్‌లో ఆ క్వెషన్‌ని రాయాలి సార్. రైటింగ్ ఇంపార్టెంట్.